రాష్ట్రంలో బోగస్ వ్యాపార సంస్థల ఏరివేతకు వాణిజ్య పన్నుల శాఖ నడుం బిగించింది. ఈ నెల 16న మొదలైన స్పెషల్ డ్రైవ్ అక్టోబర్ 15 వరకు కొనసాగుతోంది. ఇప్పటికే 800 బోగస్ వ్యాపార సంస్థలు ఉన్నట్లు అనుమానిస్తున్న అధికారులు చర్యలకు సమాయత్తమయ్యారు. వ్యాపార లావాదేవీలు నిర్వహించకుండా ఇన్వాయిస్లు ఇచ్చే సంస్థలపై చట్టపరమైన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించారు. వ్యాపార లావాదేవీలే నిర్వహించకుండా ప్రభుత్వ సొమ్ము కొల్లగొట్టేందుకు పుట్టుకొచ్చిన బోగస్ వ్యాపార సంస్థలపై కొరడా జులిపించేందుకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే దాదాపు 800 బోగస్ వ్యాపార సంస్థలు ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కేంద్ర జీఎస్టీ పోర్టల్కు నెలవారీగా అప్లోడ్ అయ్యే ఇన్వాయిస్ల ఆధారంగా సిస్టమ్ జనరేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆ జాబితాను సర్కిల్ అధికారులకు అందజేసి అక్టోబర్ చివరి వరకు బోగస్ సంస్థలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ప్రతి సంస్థను సందర్శించి తనిఖీలు నిర్వహించి చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ రిజ్వీ ఆయా సంస్థలను క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి రద్దు చేయాలని ఆదేశించారు. ఆయా సంస్థల లావాదేవీలపై ఆరా తీసి బోగస్ ఇన్వాయిస్లు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆయా సంస్థల నుంచి చెల్లించాల్సిన పన్నులపై అపరాధ రుసుం వసూలుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. బోగస్ సంస్థల ఏరివేత కోసం రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ 2 నెలల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ నెల 16వ తేదీన మొదలైన స్పెషల్ డ్రైవ్ అక్టోబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ డ్రైవ్ లో బోగస్ రిజిస్ట్రేషన్లు తీసుకున్న వ్యాపార సంస్థలను ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేకుండా కేవలం ఇన్వాయిస్లు ఇస్తూ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ లబ్ధి పొందుతున్న సంస్థలను గుర్తించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించిన 800తో పాటు ఇంకా ఏమైనా అలాంటి సంస్థలు ఉంటే వాటి రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని క్షేత్రస్థాయి అధికారులను కమిషనర్ ఆదేశించారు. చట్టాలకు వ్యతిరేకంగా పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్లు తేలినట్లయితే ఆయా వ్యాపార సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ స్పెషల్ డ్రైవ్ ను సమర్థవంతంగా నిర్వహించేందుకు వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి కమిషనర్ అయిన రిజ్వీ వాణిజ్య పన్నుల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇందుకు నోడల్ అధికారిగా వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ అరవింద్ రెడ్డిని నియమించారు.